ఖేల్ ఖేల్ మే అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే మొన్న 15 ఆగస్టు గురువారం నాడు రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా రిలీజ్కి ముందు యూట్యూబ్లో కొన్ని పాటలు వచ్చాయి. అవి చూసి ఏదో ఇంకో అక్షయ్ కుమార్ సినిమా అనుకున్నా, కానీ ట్రైలర్ వచ్చాక చూస్తే ట్రైలర్ భలే నచ్చింది నాకు. కాన్సెప్ట్ భలే ఉంది కదా అనిపించింది. ట్రైలర్లు మొత్తం సినిమా కథ అంతా చెప్పేశారు. ట్రైలర్ చూస్తే ఎవరైనా ఈ సినిమా చూస్తారు, నాది గ్యారంటీ. ఇక సినిమా వచ్చి కేవలం 2 గంటలే ఉంది. అంటే ఈ సినిమా వచ్చేసి ఒక ఇటాలియన్ సినిమా 2018లో వచ్చింది. ఇటలీలో ఒక సినిమా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనేసి. ఆ సినిమా ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ఈ ఖేల్ ఖేల్ మే వరకు చూసుకుంటే 26 సార్లు రీమేక్ అయింది ఈ సినిమా. అంటే ప్రతి దేశంలో చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్సు, ఇక ఖతారు, దుబాయ్, ఇలా చాలా దేశాల్లో, ఈవెన్ సౌత్ కొరియాలో కూడా రీమేక్ అయింది. అంటే 26 సార్లు రీమేక్ అయిన ఏకైక సినిమా ఇది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది. మన ఇండియాలో కూడా ఆల్రెడీ మలయాళంలో 2 సార్లు రీమేక్ అయింది ఈ సినిమా. ఇప్పుడు అఫీషియల్గా హిందీలో రీమేక్ అయింది. ఒక ఇంగ్లీష్లో తప్ప అన్ని భాషల్లో, ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో 26 భాషల్లో రీమేక్ అయిన సినిమా. వరల్డ్ రికార్డ్ ఉంది ఈ సినిమాకు. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్ట్ అలా ఉంది. అంటే ఈ 2 గంటల సినిమాలో ఓపెనింగ్ సీనే నాకు భలే నచ్చింది. అక్షయ్ కుమార్ మంచి ప్లే బాయ్ కామెడీతో అదరగొట్టేశాడు. ఓపెనింగ్ సీనే ఇంట్రెస్టింగ్ అనిపించింది. చిత్రాంగద సింగ్ గెస్ట్ అపియరెన్స్తో ఆ మాటలు, ఆ విటీనెస్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అదిరిపోయింది. ఒక అరగంట పాటు అంటే 3 జంటలు మెయిన్గా, ఒకటి అక్షయ్ కుమార్, వాణి కపూర్ ఒక జంట, మన తాప్సీ అండ్ ఆమీ విర్క్ అని మొన్ననే బ్యాడ్ న్యూస్లో ఒక హీరో, పంజాబీ హీరో, వాళ్ళిద్దరు ఒక జంట, మన అఖండ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఇంకో కొత్త హీరో, వాళ్ళు ఒక జంట. 3 జంటలు. ఒక ఫర్దీన్ ఖాన్ తెలుసు కదా, మొన్ననే మన హీరా మండితో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు సినిమాల్లో. ఇది ఈ 3 జంటలు, ఫర్దీన్ ఖాన్, మొత్తం 7 మంది క్యారెక్టర్లది ఈ సినిమా. మొదటి అరగంట పాటు ఒక పెళ్లిలో వీళ్ళంతా కలుసుకున్నట్టు చూపిస్తారు. ఒక నైట్, అంటే పెళ్లి రోజు ముందు జరిగే నైట్లో కూర్చొని వీళ్ళు మందు సిట్టింగ్ వేసి 7 మంది ఒక ఆట ఆడతారు. ట్రైలర్లో ఇదంతా చూపిస్తారు, సినిమా చూడాల్సిన అవసరం లేదు. దీనికంతా ట్రైలర్లో ఉన్నది చెప్తున్నాను మీకు ముందు. సో అక్కడ ఒక ఆట తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. అసలు మనం ఆడలేము ఆ ఆట. అంటే ఇలాంటిది ఒక కాన్సెప్ట్ వచ్చింది. లవ్ టుడే అని రీసెంట్గా తమిళ్లో ఒక సినిమా వచ్చింది. అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఒక రోజు పెట్టుకోవాలి అని తండ్రి కండిషన్ పెడతాడు. అంటే అబ్బాయి ఫోన్ అమ్మాయి దగ్గర, అమ్మాయి ఫోన్ అబ్బాయి దగ్గర. ఒకసారి ఊహించుకోండి, మన ఫోన్ మన వైఫ్ దగ్గర, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమంటే 7 మంది ట్రైలర్లో కూడా చూపించారు ఇది. ఈ 7 మంది ఫోన్లు ఆ రాత్రి అంతా బయట పెట్టాలి. ఏ ఫోన్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా, ఏ కాల్ వచ్చినా పబ్లిక్గా మాట్లాడాలి. అందరూ వినాలి, అందరూ చూడాలి. అది కండిషను. ఇక చూడాలి. ఇక మొదట్లో ఫన్నీగా స్టార్ట్ అవుతుంది, కామెడీగా. ఆ తర్వాత రాను ఇక ఒక్కొక్కరి సీక్రెట్స్ బయటపడుతుంటాయి, ఒక్కొక్కరి ప్రైవేట్ లైఫ్ బయటపడుతుంటుంది. అసలు ఎందుకులే సినిమా 1.5 గంటల పాటు అసలు భలే తీశాడు. మధ్యన అక్షయ్ కుమార్ కామెడీ ఏమి అసలు భలే అనిపించింది. కాన్సెప్ట్ 2 గంటల పాటు అదిరిపోయింది నాకైతే సినిమా. నాకు ఇటే ఇలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అంటే భలే ఇష్టం నాకు. భలే తీశారు డైరెక్టరు ముసద్దర్ అజీజ్ అనేసి. ఇతను ఇంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు తీశాడు, పతి పత్ని ఔర్ వో అని, హ్యాపీ భాగ్ జాయేగి, హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగి అని. ఇలాంటి సినిమాలన్నీ ఇట్లా కపుల్ సినిమాలే తీస్తాడు, ఫ్యామిలీ బేస్డే తీస్తాడు, మెసేజ్ కూడా ఇస్తాడు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేసి. ఈ సినిమాలు కూడా అంతే. ఎంత కామెడీ చేసినా, ఎంత కాన్సెప్ట్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్తారంటే భార్యాభర్తల గొప్పతనం గురించి, మన పెళ్లి గొప్పతనం గురించే ఉంటుంది ఈ సినిమా కూడా. సో అసలు మనం ఊహించుకోలేము. అసలు ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏంటి, మన ఫోన్ ఇలా మన భార్యకు, మన గర్ల్ ఫ్రెండ్కి దొరికితే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే అసలు భయం వేస్తుంది. భలే నచ్చింది నాకు సినిమా. ఇంకా ఏమంటారు, ముఖ్యంగా ఈ 25 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళయి ఒక 10 ఏళ్ళు అయిన వాళ్ళు, 20 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా భలే కనెక్ట్ అవుతారు సినిమాకు. భలే నచ్చింది నాకు సినిమా. మీకు హిందీ అర్థమైతే ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఈ సినిమాని థియేటర్స్లో ఉంది, సూపర్గా ఉంది. ఇంకా ఈ సినిమాని అసలు యాక్చువల్గా తెలుగులో కూడా రీమేక్ చేయొచ్చు. అనిల్ రావు ఇప్పుడు డైరెక్ట్ చేసి వెంకటేష్ని మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకొని మిగతా అంతా కొత్త యంగ్ హీరోస్ని పెడితే అదిరిపోతుంది తెలుగులో. కామెడీ ఇరగబడి చూస్తారు జనాలు. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఏమంటే ఈ సినిమాకు చాలా క్లాస్గా ఉంటుంది. అంటే కొద్దిగా రిచ్ పీపుల్, అల్ట్రా మోడర్న్ లైఫ్, వాళ్ళ డ్రెస్సింగ్ అది ఇది అంతా కలర్ఫుల్గా రిచ్గా ఉంటుంది. సో మాసెస్ కనెక్ట్ కాకపోవచ్చు, బట్ క్లాస్ అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్,
బాగా కనెక్ట్ అవుతారు. అండ్ బిలో 18 అంటే ఈ సినిమా అంతా లవ్, సెక్స్ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, గే కాన్సెప్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి బిలో 18 రికమెండ్ చేయను ఈ సినిమాని. బట్ 20+ to 40+, ఈవెన్ 50+, 60+ ఆల్సో నో ప్రాబ్లం. హ్యాపీగా ఫ్యామిలీతో కపుల్గా అయిపోతే భలే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్గా చూసినా కానీ సినిమా అద్దరిపోద్ది. అసలు భలే ఉంది. ఖేల్ ఖేల్ మే టైటిల్ తగ్గట్టే భలే ఆట ఇది. డబ్బున్నోళ్ళ ఆట ఇది, మనలాంటి వాళ్ళు ఆడలేరు. కానీ సినిమా మాత్రం అసలు కాన్సెప్ట్ వైజ్ సూపర్గా ఉంది. సో ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో ఉంది అంటే చాలా సినిమాలు ఉన్నాయి కాంపిటీషన్లో. స్త్రీ 2 ఉంది. స్త్రీ 2 చిన్నపిల్లల సినిమా. వేద పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్ము. ఇక హిందీలో ఇది ఖేల్ ఖేల్ మే సూపర్ క్లాస్ మూవీ. ఫ్యామిలీస్తో అంటే పిల్లల్ని వదిలేస్తే ఫ్యామిలీస్తో ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. సో హిందీలో ఆప్షన్స్ నన్ను అడిగితే ఖేల్ ఖేల్ మే ఖచ్చితంగా చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చి 3 out of 5. సో డోంట్ మిస్, వాచ్ ఖేల్ ఖేల్ మే. థియేటర్లో మిస్ అయినా రేపొద్దున ఓటీటీలో వస్తే ఖచ్చితంగా చూడమని చెప్తాను. సో ఐ రికమెండ్ దిస్ మూవీ టు ఎవ్రీ వన్, టు మై ఈవెన్ నా ఫ్యామిలీకి కూడా చూపిస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తాను. సో మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్, వాచ్ అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే. Superb movie. You will love this movie. 2 hours non-stop entertainment. Okay? Bye.